ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇదిగోండి లోపల ఇలా రాగానే ఇట్లా ఉంటది. చూడండి బ్యూటిఫుల్ గా ఉంది. ఇది ఒక ఎంట్రన్స్. మరి మా వాళ్ళు వెళ్తున్నారు ఎదురా. ఇది మ్యాప్ అన్నమాట, జూ మ్యాప్ అన్నమాట. చూడండి. అరే మన వాళ్ళందరినీ ఒక చోట ఉండమంటే చక్కగా అందరూ వెళ్తున్నారు. చూడండి అందరూ ఒకసారి నుంచోండి. హాయ్ చెప్పండి వీడియోకి. రిక్కి ఇటు అందరూ ఒక చోట ఉన్నాను. సాయి గారు దాక్కుంటున్నాడు. ఓకే పదండి స్టార్ట్ చేయండి. 2 గంటల జర్నీ. మొత్తం తీద్దాం. మొత్తం తీయటాకే వచ్చాం మనం. పదండి స్ట్రైట్ లాస్ట్ లో అటు వెళ్దాం. గురించి డిస్క్రిప్షన్ చూడండి. మాల్దాబ్రా పెద్ద తాబేలు చాలా సంవత్సరాలు బతుకుతుంది. చాలా ఇయర్స్ బతుకుతుంది అనమాట ఈ తాబేలు. అక్కడ మనకు క్లియర్ గా కనిపించట్లేదు కానీ చూడండి. కనపడిందా? అది కానీ చాలా ఓల్డ్ అనమాట. ఎప్పుడుదో నీట్ కార్డ్ ఎక్కడ ఉంది? అక్కడ ఉంది. అది కదా వచ్చింది. అది అడుగు వచ్చింది. అదిగో అటు బయటికి వస్తుంది. కనిపించిందా? అది కాదు వచ్చింది చూడండి. ఈ విధంగా ట్రాన్స్పోర్టేషన్ ట్రైన్ కూడా ఉంటది. దానికి సపరేట్ టికెట్ ఉంటది అనమాట.
అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా తీసుకెళ్తాయి అన్నమాట. మేమైతే నడుచుకుంటానే ప్లాన్ చేసాము. ఉన్నారు ఇదిగోండి లైన్ టైల్డ్, ఏం పేరు అది, మకాక్యూ. అదిగో ఇదిగోండి ఇక్కడ ఒకటి కూర్చుని చూసారా. ఏం పేరు కాపుచిన్ కోత్ అంటే టప్టెడ్. పేరు కూడా వెరైటీగా ఉంది. అదిగా రెండు పైన కింద వెళ్తున్నాయి. వైట్ టైగర్. అదే అది అదే సూపర్. అందుకే అంత లోతు పెట్టారు కొంట. చూడండి వైట్ టైగర్ ఎండిపోయింది. అది వాకింగ్ చేస్తుంది. హోల్ అంట, అడవి కుక్క. అడవి కుక్కలు అందుకే చూడు ఎలా చూస్తున్నా. అదేమో ఎల్లో కలర్ భలే ఉంది. ఇండియన్ నాకు దానికి మీట్ పెట్టినట్టు నాకు తినల. తింటుంది. ఏమన్నాయి చెప్పండి. జాగ్వార్, లైన్, హిప్పో, బాతులు, ఎలుగుబంట్లు, జింకలు. అది వైట్ టైగర్. నిజమే, అది వైట్ టైగర్ మా మనం చూసింది. అక్కడక్కడ తిరుగుద్ది అనుకుంటా. ఇదిగోండి బెంగాల్ టైగర్. మీకు తెలుసా? ఇక్కడ చదవండి. జాగ్వార్ అనే పదం ఎలా వచ్చిందంట? జాగ్వార్ అనే పేరు స్థానిక అమెరికన్ పదం యాగ్వార్ అంటారు. యాగ్వార్ నుండి వచ్చిందంట. చంపేవాడు అందుకే వచ్చేసింది మన కోసం. అదిగోండి మా కోసం వచ్చింది. చదువుకుంటుంటే
ఇదిగో దగ్గరికి, ఇదిగో 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 ఇదిగా పక్క పక్కన తిరుగుతుంది. చాలా పెద్దగా ఉంది ఇది. ఇక్కడ ఉందా? డోర్స్ ఎలా ఉన్నాయి? ఆఫ్రికన్ సింహం, ల్యాండ్ ఇన్ ఆఫ్రికా. అక్కడ కూర్చొని చూసారా, క్లియర్ కనిపించట్లేదు. ఇదిగోండి రాజులను కూర్చుని అంతే. 70 అండి. ఏంటిది ఏజ్? గర్భాధారణ. అదిగో లోపల ములిగింది, అట్లా వేసింది. అదిగో చిన్నదే, మరి పెద్దదేం కాదు. ఈము కూడా అదే. అక్కడ ఉందా ఆర్చి? ఆ మూల మీద ఉందా? పొడుకుని ఉంది అది. క్లియర్ కట్గా ఉంది. కొమ్ములు చూసావా సై ఎంత ఉన్నాయా? బాయ్ మరి తెలుసునా, మెయిల్. జింక రెండు. దీని కొమ్ములు వేరున్నాయి చూడు, ఆ జింక కొమ్ములు వేరున్నాయి. అయినా స్ట్రైటే ఉంటాయి, అవి వేరే, అవి ఇలా బ్రాంచెస్ లాగా ఉన్నాయి కదా, ఇవి స్ట్రైట్ ఉన్నాయి. అలా వేయకుండా రెండు ఉన్నాయి. ఆ పక్కన ఒకటి ఉంది, అది పెద్దది, అది మేలు, ఇది ఫిమేలు. అదిగో అమ్మో అరుస్తుంది చూడండి అది. అది చిన్నది, అది కిందదేమో ఆడది, పైదేమో మగది. చేత నెమ్మలి, ఇది పెద్దది వైట్. చూడండి ఇవన్నీ ఫాక్సే. ఏషియన్ ఎలిఫెంట్స్ మొత్తం 3 ఉన్నాయి.
तीन ठहरो तुम आयन इधर अरमान तू इधर है अरसलान को बीच में ठहरो చూడండి 3 ఉన్నాయి మొత్తం. इधर पलटो हाँ ऐसे साली ऐसा इधर पलटो तू नदी इधर तीन रहे हाँ नदी करो చూడండి మా వాళ్ళంతా అసలు రోడ్డు అంతా వాళ్ళే అన్నట్టు ఆక్యుపై చేస్తున్నారు. ఎదురు మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ, వెనకాల మా వాడు చూసారా తోల పనులు చేస్తూనే ఉంటాడు. ఇదండి ఇదండి టికెట్ ఇదిగోండి. ఎక్కండి ఎక్కండి ఎక్కి నువ్వు కూడా ఎక్కువ ఫోటో తీసేస్తా. మా వాళ్ళు చాలా కష్టపడి బ్యాటరీ వెహికల్ ఎక్కారు. ఎక్స్పీరియన్స్ డ్రైవర్ అండి ఈయన, నేషనల్ డ్రైవర్, నేషనల్ పర్మిట్ ఉంది ఆయనకి. బ్యాటరీ వెహికల్ ఎక్కావు. అందరిలో అలసిపోయి పులుసు కారిపోయి ఎనర్జీ లెవెల్స్ కోల్పోయారు అనమాట. ట్రైన్ వస్తుంది చక్కగా, ట్రైన్ జర్నీ. అరే సైడ్ చేయి తీరా సాయి. ఇదిగండి ఇదిగోండి ట్రైన్ ట్రైన్ ట్రైన్. హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్గా మేము పూర్తిగా అయితే జూ పార్క్ చూడలేదు, ఎందుకంటే టైం మాకు సరిపోలేదు అనమాట. మేము లేట్గా వచ్చాం, అంటే 3 o'clock వచ్చాం, 5 o'clockకి క్లోజ్ అయిపోతుంది అనమాట. ఆ విషయం మాకు తెలియదు. మేము రావటం చాలా దూరం నుంచి రావటం వల్ల కొద్దిగా లేట్ అయిపోయింది. ఇక లంచ్ చేసి 3 o'clock మేము జూ పార్క్లోకి వెళ్ళాం అనమాట. ఇంకా చూడవలసినవి చాలా ఉన్నాయి, కానీ మాకు టైం సరిపోక చూడలేదు. మీరు కనుక మొత్తం అంతా విజిట్ చేయాలి అనుకుంటే మార్నింగ్ వెళ్ళిపోండి. మార్నింగ్ వెళ్ళిపోతే ఆల్మోస్ట్ అన్నీ మీరు కవర్ చేసుకుని చక్కగా ఒక 4-5 hours స్పెండ్ చేస్తే అన్నీ కవర్ చేసుకుని చూసి రావచ్చు అనమాట. కానీ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం, చాలా హ్యాపీగానే జర్నీ మొత్తం మాకు సాగిందనమాట. వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.